ఈలోగా నైట్లో కొంతమంది నిర్మాతలు వెళ్ళి సీఎం గారికి ఒక కంప్లైంట్ ఇచ్చారు. సీఎం గారికి ఏంటంటే రాంగ్ ఫీడ్బ్యాకో లేకపోతే ఇంకోటో ఏదో జరిగింది. ఇక్కడ కార్మికులు దోచుకుంటున్నారు, కొంతమంది కార్మికులు యూనియన్ల పేర్లు పెట్టి దోచుకుంటున్నారు, ఏదో అక్కడ కొంచెం ఫీడ్బ్యాక్ రాంగ్ వెళ్ళింది ఉండొచ్చు. ఇక్కడ మొత్తం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేస్తుంది, మా బొంబాయి నుంచి రావాలి, వాళ్ళు ఎవరు రావట్లేదు, మొత్తం టోటల్గా డబ్బులు ఎప్పుడైతే తీసేసుకుంటున్నారో వాళ్ళంతా దోచుకుంటున్నప్పుడు మొత్తం వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారని ఎప్పుడైతే సీఎం గారు ఇమీడియట్లీ వెరీ సీరియస్గా తీసుకుందని ఇమీడియట్లీ కమిషనర్ కూడా, లేబర్ కమిషనర్ గారికి కూడా చెప్పి, అలాగే సిపి గారికి అందరికీ చెప్పి ఇమీడియట్లీ దాన్ని రెక్టిఫై చేయండి. ఎందుకంటే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకూడదు. వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం ఉంది, కార్మికులకి ఏం ప్రాబ్లం ఉంది, నిర్మాతలకు ఏం ప్రాబ్లం ఉంది అనేది చేశారు. ఒక సిపి గారు పిలిపించారు. ఎందుకు మీటింగ్ పెట్టారు ఏంటి, అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది కదా, అసలు ఏంటి అని పిలిస్తే అమ్మిరాజు గారు సురేష్ అని ఆయన వెళ్ళారు. ఆయన చెప్పారు నవ్వుతూనే, మీరు కూర్చొని చిరంజీవి గారు ఉన్నారు కదా, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు కదా, ఆయన పెద్ద మనిషిగా ఉన్నారు కదా, ఏంటని నవ్వుతూ, మీరంతా మొత్తం ఎంతమంది యూనియన్స్ ఉన్నాయో చూసుకొని షార్ట్లీ సెటిల్ చేసుకోండి, ఎందుకంటే ఇలాగ బయట ధర్నాలు అయ్యి కరెక్ట్ కాదు, అందుకే షూటింగ్ స్టార్ట్ అయ్యేటట్టు చూసుకోండి, మీరు నేను ఛాంబర్కి కూడా నేను మాట్లాడుతానని సిపి గారు చెప్పడం జరిగింది. ఇది నాకు అమ్మిరాజు గారు చెప్పడమే. అంటే వాళ్ళు ఇల్లు ఏం మాట్లాడారో అని చెప్పారు. స్వామిగౌడ్ గారు చెప్పారు, అందరితో నేను మాట్లాడుతాను, యూనియన్లతో మాట్లాడుతున్నాను, అటు మాట్లాడుతున్నాను, భరతభూషణ్ గారితో మాట్లాడుతున్నాను, అందరితో మాట్లాడుతున్నాను. అంటే ఇక్కడ నేను ఎందుకు ఇవన్నీ నేను మాట్లాడాల్సి వచ్చిందంటే, లేబర్ కమిషనర్ గారు నిన్న సెటిల్ చేయడం అనేది చాలా శుభపరిణామం. లేబర్ కమిషనర్ గారు కూర్చోబెట్టి ఇరువురిని కూర్చోబెట్టి మాట్లాడడం తప్పులేదు. ఇక్కడ ఎలా సెటిల్మెంట్ అయింది, ఎక్కువైందా అని తప్పులేదు. కానీ వెళ్ళిన పెద్ద మనుషులు భరతభూషణ్ గారు, దిల్ రాజు గారు, సుప్రియ గారు, అటుగా అనిల్ గారు, అలెక్స్ గారు, అమిరాజ్ గారు, మీకు అంతా అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆయనని ఇండస్ట్రీ పెద్దగా మా చిరంజీవి గారు పెద్ద ఆయన, మనం వెళ్ళాం, మనం మాట్లాడాం, మనం చెప్పాం, మనకందరికీ కూడా మంచి జరగాలని కోరుకున్నాడు, మంచి జరగాలని దేవుని ప్రార్థించి మన అందరం బాగుండాలని కోరుకుని అందరూ కళాలను కోరుకొని మన అందరికీ చెప్పి పంపించిన వ్యక్తి గవర్నమెంట్ సెటిల్మెంట్ చేసినప్పుడు ఇమ్మీడియట్లీ మీరు ఫోన్ మాట్లాడి మీరు ఆయనకు ముందు జరిగిన విషయం అంతా పెద్ద ఆయనకి ఎందుకు మీరు చెప్పలేదు, మీరు చెప్పి లేబర్ కమిషనర్ గారికి ఎందుకు మాట్లాడించలేదు అనేది నా పాయింట్, వెరీ నా పాయింట్. రెండోది, మనం లేబర్ కమిషనర్ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తాం, 100% ధన్యవాదాలు చెప్పాల్సింది నేను చెప్పాను కూడా. కానీ చిరంజీవి గారు కూడా దాంట్లో మనందరం వెళ్ళి చిరంజీవి గారి దగ్గర ఉన్నాం. చిరంజీవి గారి వల్ల ఆదివారం నాడు ఆయన ఫాస్ట్, మన ఎవరికాలు ఊర్లు వెళ్ళిపోతే ఆయన ఆదివారం నాడు ఫాస్ట్ చేయబట్టి 3 రోజుల్లో అయింది కదా. సండే నైట్ స్టార్ట్ చేస్తే మంగళవారం కల్లా ఆయన ఫుల్ స్టాప్ పెట్టాడు కదా. ఆ ఫుల్ స్టాప్తోనే కదా మీరు అందరూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఒక మెట్టి దిగడానికైనా, మేము మెట్టి ఎక్కడానికైనా వచ్చారు కదా. మరి ఆయన పేరు ఎత్తడానికి కూడా మీకు ఇష్టం లేకపోయిందంటే, ఇష్టం లేకపోయిందా, మర్చిపోయారా, కావాలని చేశారా, లేకపోతే క్రెడిట్ మీద అనుకున్నారా? సీఎం గారిది క్రెడిట్ 100%. సీఎం గారిని గౌరవిస్తాం, సీఎం గారు చెప్పింది వింటాం. కానీ మన సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద ఆయన ఉన్నాడుగా, మన సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి గారు ఉన్నారుగా, మన సినిమా ఇండస్ట్రీకి మనం అందరం కలిపి వెళ్ళాంక, మన అందరం కలిపి మాట్లాడేటప్పుడు మన బాధ చెప్పాంక, మన కష్టం చెప్పాంక, మన ప్రాబ్లం, మన కష్టం వచ్చింది, ఆ కష్టానికి ఆదుకున్నాడు, ఆ కష్టానికి మన దగ్గర ఉన్నాడు, కష్టానికి నీడగా ఉన్నాడు. సుఖంలోకి వచ్చాం, సంతోషం అయినప్పుడు ఆ సంతోషం ఆయనతో పంచుకోవాలా లేదా? ఆయనతో పంచుకొని మీడియా ముందు ఒక్క మాట థ్యాంక్స్ చెప్పాలా లేదా? ఇది దిల్ రాజు గారి విద్యుత్కి వదిలేస్తున్నా. సుప్రియ గారికి, దిల్ రాజు గారికి నేను అదే చెప్తున్నా. అక్కడ ఉన్న ఎస్కే అన్న ఆయనకి, చిరంజీవి గారే నా బాస్ అంటాడు, చిరంజీవి గారు నా ప్రాణం అంటాడు, చిరంజీవి గారు లేనిదే నేను లేను అంటాడు. మరి అనిల్ గారు, మరి అమ్మిరాజు గారు, మరి అన్నీ ఒక్కసారి మనం ఆ ఒక్క విషయాన్ని, కష్టాల్లో ఉండేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాం, సంతోషం ఆయన దగ్గర పంచుకోలేమా అని అడుగుతున్నా. ఇది కరెక్టా కాదా? ఎందుకంటే ఇండస్ట్రీకి మనం పిలిచాం, ఆయన అసలు దీంట్లో వద్దన్నాడు. వద్దు అంటే అన్నయ్య, మీరు ఏ రోజైతే మీరు టికెట్ రేట్లు రాకుండా 5 రూపాయలు 35 రూపాయలు పెట్టి నరకం చూపిస్తున్న రోజుల్లో, కష్టాలున్న రోజుల్లో RRR సినిమా రిలీజ్ చేయాలా వద్దా, చేస్తే ఎంత నష్టపోతామన్న పరిస్థితుల్లో మీరు ఒక అడుగు కిందకి దిగి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఎంత కష్టపడ్డారో తెలుసు. అంత కష్టమైంది అయినా జీవో తీసుకొని వచ్చారు, చాలా ఇండస్ట్రీ నిలబెట్టారు. ఎంత మీకు అవమానపడినా కూడా మీరు మా కోసం నిలబడ్డారు, ఇండస్ట్రీ కోసం. ఈ ఒక్కసారి మీరు అడుగెడితే మా కోసం మీ సెటిల్మెంట్ అవుద్దంటే అప్పుడు ఆయన దానికి అందరికి ఒప్పుకొని
ఫస్ట్ అప్పటికి కూడా ఛాంబర్ డిసిషన్ తీసుకొనియండి, ఆగి మీరు అవ్వకపోతే చేస్తాను అని చెప్పాడు. పిలిచాడు, అన్నీ కూడా దిల్ రాజు గారికి అప్పచెప్పాడు, సుప్రియ గారికి అప్పచెప్పాడు, అలాగే కిరణ్ గారికి అప్పచెప్పాడు. ఆయనకి ఇచ్చింది మీరేంటి? ఆయన బర్త్డే గిఫ్ట్గా 100% అనుకున్నాం, దేవుడి దేవాల అనుకున్న ప్రకారం అయిపోయింది. కార్మికులు కూడా ఎక్కడ కూడా అందరూ కూడా కార్మికులు నాయకులు వాళ్ళతో ఉండకపోవచ్చు, కార్మికులు అందరూ చిరంజీవి గారిని గుర్తుపెట్టుకునే ఉంటారు. ఎందుకంటే నాతో చాలామంది మాట్లాడారు, అతని నుంచి అందరూ మాట్లాడారు, నాయకులు మాట్లాడారు, ప్రొడ్యూసర్లు మాట్లాడారు, అందరూ చిరంజీవి గారి వల్లే ఇది ఇంత ఫాస్ట్గా జరిగింది, రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారు చనువు ఉండబట్టే అయ్యిందని చెప్పారు. కానీ ఎవరు కూడా ఏం చెప్పలేదు, నేను అవ్వలేదు నేను అనట్లే. కానీ మనంతరం మనమే మన ఇండస్ట్రీని చిన్న చూపు చూసుకోవడం ఎంత దాకా కరెక్ట్? మన ఇండస్ట్రీలో మనం తీసుకొని గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడం మన తప్పు. ఒక